సర్వశక్తిమంతుడైన దేవాది దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవాది దేవుడు ఈ దినము మనకిచ్చిన వాగ్దానమును బట్టి దేవునికి వందనాలు చెల్లించుదాం. నేటి వాగ్దానం: దేవుని సన్నిధిలో నీవు నిలిచి ఉండుము. ఆమెన్, ఆమెన్. దేవుని కృపను బట్టి దేవుడు ఈ మాసములో మొదటి దినము, సెప్టెంబర్ మాసములో మొదటి దినము మనకు అనుగ్రహించిన వాగ్దానము ఇది. గత 8 మాసములు కాపాడిన దేవుడు 9వ మాసంలోకి ప్రవేశింపచేసి మనము ప్రతిదినము కనిపెడుతున్న విధముగా ఈ దినము కూడా దేవుని వాగ్దానం కొరకు మనం కనిపెట్టి ఉన్నాము గనుక దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. నేటి దినపు వాగ్దానము: దేవుని సన్నిధిలో నీవు నిలిచి ఉండుము. ఈ వాగ్దాన వాక్యమును దేవుడు ఆదికాండము 18వ అధ్యాయము 22వ వాక్యములో ఈ మాట వ్రాయించాడు. ఆదికాండము 18వ అధ్యాయము 22వ వచనములో: ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. ఇంకా అనే పదాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ ఆదికాండము 18వ అధ్యాయంలో 16వ వచనము నుండి 33వ వచనం వరకు అబ్రహాముకు దేవుడు పెట్టిన విశ్వాసపు పరీక్షను గురించి అందులో వ్రాయబడి ఉంది. కనుక దేవునికి మరియు అబ్రహాముకు మధ్యన జరిగిన సంభాషణలో సొదొమ గొమొర్రాల పతనము గురించి దేవుడు అబ్రహాముకు తెలియచేసినప్పుడు అబ్రహాము అందలి నీతిమంతుల విషయమై చేసిన విజ్ఞాపన మనం ఈ భాగంలో చూడగలం. అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణంలో నీతిమంతుల గురించి ఆయన ప్రార్థన చేశాడు. ఆ మనుషులు అన్నప్పుడు ఎవరు వారు? అబ్రహామును దర్శించడానికి వచ్చిన దూతలు. ఈరోజు దేవుని వాక్యము నిన్ను దర్శించి ఉంది. ఆ వాక్యము నిన్ను దీవించడానికి దేవుడు వాగ్దానముగా ఇచ్చాడు. దేవుని సన్నిధిని నీవు నిలిచి ఉండుము అనే మాట ఇంకనూ గత 8 మాసాలు దేవుని కృపలో ఉన్నాము. రాబోయే మాసాలలో కూడా మనం దేవుని కృపలోనే వర్ధిల్లాలి అని నా ప్రార్థన. ఈ మాటలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. అబ్రహాము ఇంకనూ దేవుని యెహోవా సన్నిధి నిలిచి ఉండెను అంటే అర్థం ఏంటి? దేవుని విధి విధానాలలో, దేవుని ఆజ్ఞలలో ఉన్నాడు అని అర్థము. నిలిచి ఉండుట అంటే దేవునిపై ఆనుకొనుట. నిలిచి ఉండుట అంటే దేవునిపైన ఆధారపడుట. నిలిచి ఉండుట అంటే దేవుని వైపుకు చూచుట. నిలిచి ఉండుట అంటే దేవుడే సర్వము సమస్తమై ఉండుట అనే అర్థాలు ఉన్నాయి. గనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, అబ్రహామును దేవుడు ఎంత ఆశీర్వదించాడో మనందరికీ బాగా తెలుసు. అబ్రహాము ఆశీర్వదించబడడానికి తన చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఉన్నా కూడా తాను ఆధారము చేసుకున్న దేవుని సన్నిధిలోనే ఇంకా నిలిచి ఉన్నాడు. పరిస్థితులు బయట ఎంత ప్రతికూలంగా ఉన్నా వాటి వైపు చూడలేదు, కానీ దేవుని సన్నిధి అనుభవం కలిగి ఉన్నాడు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము ఆశీర్వదించబడడానికి కారణాలేంటి? 1, అబ్రహాము పిలువబడ్డాడు. ఆదికాండం 12వ వచనంలో ఉంది. పిలిచినవాడు నమ్మదగిన దేవుడు, నిన్ను నన్ను పిలిచాడు. 2వదిగా అబ్రహాము పరీక్షింపబడ్డాడు లేదా పరిశోధింపబడ్డాడు. ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, 1 పిలువబడ్డాడు, 2వది పరిశోధించబడ్డాడు, 3వదిగా
10వ వంతు చెల్లించాడు. 10వ వంతు చెల్లించాడు. అబ్రహామును దేవుడు దీవించడానికి ముఖ్యంగా ఈ 3 కారణాలు. 1, అబ్రహాం పిలువబడ్డాడు. 2, అబ్రహాము పరీక్షింపబడ్డాడు లేదా పరిశోధింపబడ్డాడు. 3వదిగా దేవునికి 10వ వంతు చెల్లించాడు. ఈ కారణములను బట్టి దేవుడు విశ్వాసులకు జనకుడిగా దీవించాడు, అనేకులకు తండ్రిగా అబ్రహామును మార్చాడు. ఈరోజు దేవుని సన్నిధిలో నీవు నిలిచి ఉండుము అని ఎందుకు దేవుడు నీకు నాకు ఈ మాటను బయలుపరిచి వాగ్దానముగా ఇచ్చాడంటే, దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే నీవు పిలువబడి ఉన్నావు, నీవు పరీక్షింపబడుతూ ఉన్నావు, నీవు దేవునికి 10వ వంతు చెల్లిస్తూ ఉన్నావు. నువ్వు దేవుని సన్నిధిలో ఇంకనూ ఉంటే దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు నీ ప్రతి అవసరతను తీర్చాలని కోరుతున్నాడు. 100 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న దేవుడు అబ్రహాముకు సంతానం ఇచ్చాడు. అతని విశ్వాస నిరీక్షణకు కారణము, అతని పరీక్షణకు కారణము అతను పొందిన ప్రతిఫలము. ఈరోజు నీ విశ్వాస నిరీక్షణలకు దేవుడు పిలిచాడు గనక నీవు పరీక్షింపబడుతున్నావు గనక దేవుడు నీకును సంతానాభివృద్ధిని కలగజేస్తాడు. నీ సంసార జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తాడు. ప్రతికూల పరిస్థితులన్నిటిలో కూడా అబ్రహామును దేవుడు కాపాడినట్లుగా నిన్నును కాపాడుతాడు. అట్టి కృప దేవుడు నీకు నేడు రానున్న రోజులలోనూ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానం, దేవుని సన్నిధిలో నీవు నిలిచి ఉండుము అని వాక్యాన్ని వాగ్దానముగా మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఆనాడు అబ్రహాము నాయన మీ సన్నిధిలో ఇంకనో నిలిచి ఉండెను అనే మాట మీరు ఆదికాండం 18వ అధ్యాయం 22వ వచనములో వ్రాయించారు. ఇంకనో నిలిచి ఉన్న కారణం చేత అబ్రహాము పిలువబడిన విధానమును బట్టి, పరీక్షింపబడి పరిశోధింపబడిన విధానమును బట్టి, 10వ వంతు చెల్లించిన విధానమును బట్టి 100 సంవత్సరాల వృద్ధాప్యములో కూడా అబ్రహాముకు మీరు సంతానం ఇచ్చారు. బహుకాలము వృద్ధుడైన అబ్రహామును అన్ని విషయములలో మీరు దీవించారు. ఆ దీవెనలు నేడును మా ప్రియ ఆత్మీయ బిడ్డలకు కలుగును గాక. తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము. వాతావరణం అనుకూలముగా లేదు, విపరీతమైన వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మీ బిడ్డలకు మీ భద్రతను దయచేయండి. మహిమ కలిగిన మా తండ్రి, లోతట్టు ప్రాంతాల ప్రజలను కాపాడండి. మీ ప్రియ బిడ్డలు ప్రార్థనలు చేస్తున్నారు, మీ సేవకులు ప్రార్థిస్తున్నారు, ప్రతిఫలము దయచేయండి. వేటి కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నారు, వేటి కొరకు నాయన వారి పశ్చాత్తాప సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదనని సెలవిచ్చిన మా తండ్రి, మా దైవమా, యేసయ్య నామమున ప్రార్థించుచున్న వారందరికీ ప్రతిఫలము కలుగును గాక అని ప్రార్థిస్తున్నా. నీకు వందనాలు. కుడికైన నడమకైన కూడా సాయించు. ఈ 2024వ సంవత్సరములో నా తండ్రి 8 మాసములు మమ్మను కాపాడి మరొక దినమును మరొక మాసమును మాకు ఇచ్చారు. మా ముందున్న మాసాలన్నిటిలో కూడా మీ కృప చూపించి ముందున్న మాసాలలో మీ బిడ్డల జీవితాల్లో కార్యాలు జరిగించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మీకే స్తుతులు స్తోత్రాలు. మహోన్నతుడు అయిన దేవ, అడగక ముందే అక్కరలు ఎరిగిన దేవుడు, క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో నుండి మీ బిడ్డల ప్రతి అవసరము తీరునుగా అని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో నా తండ్రి మీ బిడ్డల జీవితాల్లో మీరు ఏ కార్యము చేయడానికి పూనుకున్నారో ఆ కార్యములు ఈ మాసములో జరుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. దుర్బోధలకు మేము లోనైపోకుండా, తప్పుడు బోధల వైపుకు తిరగకుండా, భిన్నమైన బోధలకు మా చెవినివ్వకుండా, నాయన మీ బోధలు సత్యమైన బోధలు కనుక వాటిని పరీక్షించి పరిశీలించి ఆ బోధలలో మీ వాగ్దానాన్ని, మీ వాక్యములను మేము గైకొని బలపడుటకు సాయం చేయండి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న మా ప్రియ బిడ్డలను, ఇతర దేశాలలో ఉన్న మా ప్రియులను పేరు పేరున దీవించండి. వేటి కొరకైతే నాయన మీ సన్నిధిలో కనిపెడుతున్నారో వాటిని ప్రసాదించి మహిమా ఘనత మీరు పొందుకొనమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామమున ఇప్పుడు ప్రభు రాకడ పర్యంతం వరకు ఆ దేవుని వాగ్దానపు నెరవేర్పులు మన జీవితంలో నెరవేరునుగాక. ఆమెన్, ఆమెన్. May God bless you. May God bless you all.